రైట్ 6 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్లో ఫైనల్కు చేరింది సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఇవాళ కేకేఆర్తో తలపడబోతోంది. ఏ విధంగా ఉంటుంది మ్యాచ్ ఉండబోతుంది అనేది మనతో ఉన్నారు వెంకటేష్ అలాగే రాకేష్, ప్రముఖ కమెంటేటర్. వెంకటేష్ గారు, సో ఇద్దరు క్యాప్టెన్స్ బలాబలాలు చూసుకుందాం. ఫస్ట్ లైక్ టు స్టార్ట్ విత్ ఓకే. సో కమిన్స్ ఇస్ అమేజింగ్ క్యాప్టెన్. సో మనం లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్సే చూసుకుంటే కనుక ఇట్స్ అన్మ్యాచ్డ్ రికార్డ్ కనిపిస్తుంది, రైట్? సో అవతల వైపు మీరు చెప్పినట్టుగా సో ద మెంటర్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది, గౌతమ్ గంభీర్. సో హౌ డూ యూ అనలైజ్ దిస్? మీరు అన్నట్టు ప్యాట్ కమిన్స్ ఈస్ గివింగ్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఆస్ట్రేలియాకి. ఎందుకంటే మామూలుగా బౌలర్స్ డజంట్ మేక్ గుడ్ క్యాప్టెన్స్ అని మనకు ఫీలింగ్ ఉంటుంది. బౌలర్స్ని క్యాప్టెన్స్ చేయరు చాలా వరకు, చాలా అరుదుగా. మనం ముఖ్యంగా ఆల్రౌండర్సేనే ఉంటారు, కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్ళు. కానీ ప్యూర్ బౌలర్స్ని క్యాప్టెన్ చేసే సందర్భాలు చాలా తక్కువ కనిపిస్తాయి. బట్ హీఈస్ ప్రూవింగ్ దట్ రాంగ్. చాలా అద్భుతమైన క్యాప్టెన్సీ చేస్తున్నాడు. ఒక ఇయర్లో 2 ఐసీసీ ట్రోఫీస్ గెలిచిన క్యాప్టెన్ ఇంతవరకు ఎవరు లేరు. లాస్ట్ ఇయర్ WTC గెలిచాడు, వన్డే వరల్డ్ కప్ గెలిచాడు. అండ్ ఈజ్ అ కూల్ క్యాప్టెన్. మామూలుగా ఆస్ట్రేలియన్స్ చాలా అగ్రెసివ్గా ఉంటారు, చాలా అబ్యూజివ్గా ఉంటారు, కానీ హీఈస్ వెరీ వెరీ కూల్ అండ్ హీఈస్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. ఈ సన్ రైజర్స్ కూడా ఇదే టీం ఆల్మోస్ట్. నువ్వు ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్ పక్కన పెడితే లాస్ట్ ఇయర్ కూడా ఇదే టీం ఉంది, మంచి టీమే ఉంది. లాస్ట్ ఇయర్ దే ఫినిష్ లాస్ట్. ఈసారి సెకండ్ ప్లేస్ వచ్చి పాయింట్స్ టేబుల్లో ఇప్పుడు ఫైనల్కి వచ్చారంటే అది ప్యాట్ కమిన్స్ వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్, అతను లీడ్ చేస్తున్న తీరు. సో ఆ టీంని ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చాడు అతను. సో హీ నోస్ హౌ టు విన్ బిగ్ గేమ్స్. సో ఇప్పుడు ఎందుకంటే అతను ఉండడం వల్ల సన్ రైజర్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాంటి బిగ్ మ్యాచెస్ ఎప్పుడు ఆస్ట్రేలియన్స్ బాగా ఆడతారు, వాళ్ళ ప్రెషర్ ఫీల్ గారు ఆ ప్రెషర్ని బాగా హ్యాండిల్ చేస్తారు. సో అది వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్. శ్రేయస్ అయ్యర్కి అలా ఉండదు. మన ఇండియన్స్ జనరల్గా మనకి ఎప్పుడు ఎవరు క్యాప్టెన్ ఉన్నా, ఎవరున్నా, ప్లేయర్స్ ఉన్నా నాకౌట్కి వచ్చేసరికి చేతికలు పడతారు మన వాళ్ళు ఎవరు. సో శ్రేయస్ అయ్యర్ కాబట్టి. బట్ ఇందాక రాకేష్ కూడా చెప్పినట్టుగా దే హ్యావ్ గాట్ ఎ వండర్ఫుల్ మెంటర్ ఇన్ గౌతమ్ గంభీర్. గౌతమ్ గంభీర్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ హీ విల్ బికమ్ ఇండియాస్ కోచ్. ఎందుకంటే జైషా కూడా చెప్పాడు, మా ఇండియా కండిషన్స్, ఇండియా కల్చర్ తెలిసిన వాళ్ళు కోచ్ చేస్తామంటే ఇండియన్ కోచ్నే చేస్తారు. రాహుల్ ద్రావిడ్ వరల్డ్ కప్ తర్వాత హీ ఈజ్ గోయింగ్ టు టేక్ ఓవర్. సో అతను వండర్ఫుల్ కోచ్ అక్కడ ఉన్నాడు కాబట్టి ఐ థింక్ వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, అది తప్ప. బట్ ప్యాట్ కమిన్స్ అంటే మనం కూడా కోరుకునేది హైదరాబాదీస్, వి ఆల్ విష్ దట్ సన్ రైజర్స్ షుడ్ విన్ ద కప్ అని చెప్పి. రైట్. సో అవతల వైపు కేకేఆర్, విషింగ్ ఈజ్ డిఫరెంట్, విష్ఫుల్ మనం ఎన్నైనా చెప్పొచ్చు. అక్కడ బట్టి చెన్నైని ఓడించింది, అలాగే అన్ని ఈ స్టేజ్కి వచ్చిందంటే కేకేఆర్ పర్ఫార్మెన్స్. ఆఫ్ కోర్స్ గౌతమ్ గంభీర్ అంటున్నారు, బట్ శ్రేయస్ అయ్యర్ వర్సెస్ కమిన్స్ అని అంటే కనుక ఎటువైపు మొగ్గు చూపొచ్చు? ఐ థింక్ శ్రేయస్ అయ్యర్ కూడా అంత తక్కువ మాట్లాడే క్యాప్టెన్ ఏం కాదు. అంటే వెన్ వి డిస్కస్ చాలా మంది తక్కువనే మాట్లాడుతున్నారు శ్రేయస్ అయ్యర్ గురించి. వి వర్ డిస్కసింగ్ ఆఫ్లైన్ ఆల్సో శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ గురించి. లాస్ట్ టైం ఢిల్లీకి తను క్యాప్టెన్గా ఉన్నప్పుడు కూడా ఢిల్లీ ఫస్ట్ టైం ఫైనల్కి వచ్చింది తన క్యాప్టెన్సీలోనే. అండ్ దిస్ టైమ్ హీ హెస్ గాట్ ద టీమ్ ఇన్ టు ఫైనల్. జస్ట్ there is Gambhir in the form of mentor behind the line, behind the boundary rope, but he can't do anything. లోపలికి వచ్చేది ఏం చేయలేడు కదా. ఇన్స్టింక్టివ్గా డిసిషన్స్ తీసుకోవాలని క్యాప్టెనే. మీరు చాలా సందర్భాల్లో చూస్తుంటారు, చాలా చాలా క్యాప్టెన్స్ రిజల్ట్స్ వస్తాయి బిహైండ్ ద లైన్ నుంచి తీసుకునే ఇన్పుట్స్తోని. బట్ ఇన్స్టింక్టివ్గా, బికాస్ T20 అంటే ఇట్స్ అ ఫాస్ట్ గేమ్. ఒక బాల్లోనే గేమ్ అంతా చేంజ్ అవుతుంటుంది. ఎన్నో సార్లు కూడా చూసాం అలా చేంజ్ అయిన సందర్భాలు కూడా. ఈజ్ అ వెరీ గుడ్ క్యాప్టెన్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ కనిపించకుండా టీంని ముందుకు నడిపించే క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్. వండర్ఫుల్ సార్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది సిచ్యువేషన్ సార్, మనం పొలిటికల్గా ఇది బ్యాలెన్స్ చేయవలసి వస్తుంది. లైక్ ఐ సెడ్ దట్ వి విల్ మనం కంటిన్యూ చేద్దాం. కేకేఆర్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ సార్. సో ఐ నీడ్ టు సే సారీ, కాకపోతే మనం పొలిటికల్ కంపల్షన్స్ ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన ఇష్యూస్ కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది. చెప్పండి సార్. సో మ్యాచ్, సో చాలా అంశాలు మాట్లాడాలి కదా. సో ఫైనల్ ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. బికాజ్ విన్నింగ్ కప్ ఎవరైతే ట్రోఫీ తీసుకోబోతున్నారో ఆ మ్యాచ్ తాలూకు మొన్న జరిగిన మ్యాచ్ ఏదైతే ఉందో సెకండ్ క్వాలిఫైర్, దట్ ఈస్ ఇన్ బ్లాక్ పిచ్ అంటున్నారు, ఇప్పుడు పిచ్ అంటున్నారు, సాయిల్. సో ఏంటి దాని రోల్ ఎలా ఉంటుంది? ఇది కరెక్ట్గా బ్యాటింగ్కి అనుకూలించే పరిస్థితి ఉంది అనేది ఒకటి రీడింగ్. కొంచెం బ్యాటింగ్కి రెడ్ సాయిల్ బిట్ హెల్ప్ఫుల్ ఫర్ బ్యాటింగ్. బ్లాక్ సాయిల్ ఏమంటే మనం రీసెంట్గా వరల్డ్ కప్ చూసాం అహ్మదాబాద్లో జరిగినప్పుడు, అక్కడ కూడా అదే ఇష్యూ వచ్చింది. అదే సాయిల్ మీద ఆడడం, అండ్ దెన్ ఇండియా హ్యాడ్ కంప్లీట్లీ కొలాప్స్డ్. బట్ ఇక్కడ లాస్ట్ క్వాలిఫైర్ 2లో ఇట్ వాస్ పిచ్ నెంబర్ 7 అండ్ ఈరోజు పిచ్ నెంబర్ 4. రెడ్ సాయిల్ ఉంది, కొంచెం బెటర్ ఉంటుంది బ్యాటింగ్కి. నాట్ లైక్ హౌ ఇట్ హెడ్ బిహేవ్డ్ ఆన్ ద ప్రీవియస్ గేమ్. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మంచి రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం బౌలింగ్ ఎంచుకున్న క్యాప్టెన్, టాస్ విన్ అయిన క్యాప్టెన్, ఈరోజు బహుశా సర్ప్రైజింగ్ అని అనలేము. ఇన్ఫ్యాక్ట్ ఆ సాయిల్ అలాంటి నేచర్ ఉంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసి, అండ్ మోర్ ఓవర్ ఇలాంటి
నాకౌట్ కైండ్ ఆఫ్ గేమ్స్, అంటే గెలిచారా కప్ లేదంటే అయిపోద్ది. సో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఆ ప్రెషర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఇఫ్ యూ ఎండ్ అప్ పుట్టింగ్ సమ్ గుడ్ టోటల్, మేబీ అబౌవ్ 190, 200 అలాంటి స్కోర్ పెట్టగలిగితే దెన్ డెఫినెట్లీ దట్స్ గోయింగ్ టు బి ఏ విన్నింగ్ టోటల్. బట్ ఇన్ అదర్ వే దట్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ కేకేఆర్ ఉంది అని చెప్తున్నారు కదా, స్పిన్నింగ్ కూడా చాలా ఇప్పుడు పటిష్టంగా ఉన్న కేకేఆర్ టీమ్ని. ఏది అంటే మనం చేజింగ్ బెటర్ అంటారా? ఎస్ఆర్హెచ్ వైపే మాట్లాడాలి ప్రస్తుతం, బికాజ్ వి సిట్టింగ్ ఇన్ హైదరాబాద్ బ్యాగింగ్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఎలా 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 వెరీ ట్రికీ క్వశ్చన్ అది, ఎందుకంటే నో డౌట్ కేకేఆర్ ఆన్ పేపర్ వెరీ వెరీ స్ట్రాంగ్, మోర్ బ్యాలెన్స్డ్. వాళ్ళకున్న స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళ స్పిన్ బౌలింగ్. అక్కడ సునీల్ నారాయణ ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి 20 వికెట్లు తీశాడు, ఈజ్ అ చెన్నై బాయ్. సో ఆ చేపాక్ స్టేడియంలో బాగా అనుభవం ఉన్న వ్యక్తి. సో వాళ్ళకి ఇక్కడ చూస్తే ఇక్కడ షాబాజ్ అహ్మద్ కానీ అభిషేక్ శర్మ కానీ వీళ్ళు పార్ట్ టైమర్స్ ఉన్నారు. అది వాళ్ళిద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఆర్ నాట్ ఎఫెక్టివ్ అగేన్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అక్కడ చూస్తే మీకు సునీల్ నారాయణ్, రింకు సింగ్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్ వీళ్ళందరూ కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఎక్కువ ఉన్నారు. సో వీళ్ళు దే ఆర్ ఎ డెఫినెట్ డిసడ్వాంటేజ్ స్పిన్ కనుక అనుకూలిస్తే. సో ఆన్ పేపర్ అలా ఉంది, బట్ వీళ్ళకున్న స్ట్రెంత్ ఏంటంటే వీళ్ళు సర్ప్రైజ్ ఎలిమెంట్, వీళ్ళు ఒక డేంజరస్ టీమ్. వీళ్ళు స్టార్టింగ్ ఒకవేళ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసి బోర్డు మీద ఇందాక రాకేష్ చెప్పినట్టు 190, 200 బోర్డు మీద పెడితే దే విల్ విన్ ద మ్యాచ్. స్కోర్ బోర్డ్ ప్రెషర్తో అవుట్ అయిపోతారు సెకండ్ టీమ్. ఈ మెగా ఫైనల్లో చేజింగ్ ఎనీథింగ్ అబౌవ్ 160, 170 విల్ బి వెరీ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. సో అందుకని వీళ్ళు చేయాల్సిందాలు ఏంటంటే వాళ్ళ స్ట్రెంత్ నమ్ముకోవాలి. వాళ్ళ స్ట్రెంత్ ఏంటి? ఆల్ అవుట్ అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నారు. రెండు టీమ్స్ అలాగే ఆడుతున్నారు, అందుకే వాళ్ళు ఫైనల్కి వచ్చారు. కానీ వీళ్ళు ఏంటంటే అది నమ్ముకొని ఒక బ్రహ్మాండమైన స్టార్ట్ అందుకున్నారు అనుకోండి, నోబడీ కెన్ స్టాప్ దెమ్. సో అది వీళ్ళ స్ట్రెంత్ని నమ్ముకోవాలి. బౌలింగ్లో వీళ్ళకి ఖచ్చితంగా వీక్నెస్ ఉంది. బౌలింగ్లో దే డోంట్ హ్యావ్ ఓన్లీ 3 బౌలర్స్ ఉన్నారు అక్కడ, భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమిన్స్, నటరాజన్. తర్వాత 2 బౌలర్స్ ఎవరనేది తడుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళకలా కాదు, వాళ్ళకి స్పిన్లోను పేస్లోను. స్టార్క్ కూడా రైట్ టైంలో ఫామ్లోకి వచ్చాడు. ఇదే టీం మీద బ్రహ్మాండమైన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ పర్ఫార్మెన్స్ చూసాం మనం అతన్ని క్వాలిఫైర్ 1లో. సో దే ఆర్ మచ్ స్ట్రాంగర్ ఆన్ పేపర్. బట్ ఇది వాళ్ళని ఎవరిని ఆపగలరు అంటే అది ఎస్ఆర్హెచ్ నుంచి అవుతుంది, బికాస్ దే ఆర్ దట్ కైండ్ ఆఫ్ ఎ టీమ్. రైట్. అంటే రీసెంట్గా మరి అది ఇదే టీం పైన ఓడిపోయిన ఇది కూడా ఉంది కదా. సో ఒకవైపు చూస్తే సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు. అసలు ఐపీఎల్ ఈ 17 వచ్చే ముందు ఎవరు కూడా ఎస్ఆర్హెచ్ ఇట్స్ లైక్ అండర్ డాగ్ అనే వచ్చింది, రైట్? సో ఫైనల్కి వస్తారని ఎవరు అనుకోలేదు, బట్ కాంబినేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. వాట్ యూ సే అబౌట్ ద ఓపెనర్స్ కాంబినేషన్? సన్ రైజర్స్ ఓపెనర్స్ డెఫినెట్గా డెవాస్టేటింగ్ అండ్ ఎంత అగ్రెసివ్గా ఆడుతున్నారంటే మోర్ దెన్ కపుల్ ఆఫ్ టైమ్, మల్టిపుల్ టైమ్స్ పవర్ ప్లేలో 100+ వచ్చినాయి, 3 times 260+ స్కోర్స్ వచ్చినాయి. అది కూడా ఫస్ట్ టైం ఒకే సీజన్లో. లాస్ట్ టైం 2013లో అనుకుంటా ఆర్సీబీది హైయెస్ట్ టోటల్ ఉండే 262 or 263. దాన్ని ఈ సీజన్లో అలా ఈజీగా 3 సార్లు 250+, 260 ఇన్ఫాక్ట్. But every match is different and every match is a new game, like especially when it comes to IPL. ఓపెనర్స్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్కి డెఫినెట్గా ఆ లెఫ్ట్ ఆర్మ్ పేసర్కి ఆ ఇబ్బంది ఉంది. అండ్ లాస్ట్ గేమ్లో తన న్యాచురల్ గేమ్ని కొంచెం తగ్గించుకొని ఈ వాజ్ ప్లేయింగ్ అట్ వెరీ లెస్ స్ట్రైక్ రేట్, ట్రెంట్ బౌల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని. బట్ ఈరోజు మిచెల్ స్టార్క్ ఉన్నాడు. క్వాలిఫైర్ 1లో చూసాం మిచెల్ స్టార్కే అవుట్ చేశాడు. అండ్ ఆస్ట్రేలియన్ డొమెస్టిక్ క్రికెట్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ట్రావిస్ హెడ్ n నెంబర్ ఆఫ్ టైమ్స్ అవుట్ అయ్యాడు. ఇన్ ద సేమ్ వే, ఇన్ ద సేమ్ ఫ్యాషన్, బోల్డ్ అవ్వడం లేదంటే స్లిప్ కాటన్లో దొరికిపోవడం. సో ఈరోజు ఆ బ్యాటిల్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ ట్రావిస్ హెడ్ కొంచెం తగ్గి, ఇఫ్ యూ కెన్ మేనేజ్ టు ప్లే కపుల్ ఆఫ్ ఓవర్స్ ఇన్ ద పవర్ ప్లే, తన నుంచి కనుక బయటపడ్డా దెన్ హీ కెన్ ఉంటుందా సార్ T20 మన ఇప్పుడు మ్యాచ్ ఫార్మాట్లో? అదే, ఎందుకంటే వీళ్ళ స్ట్రెంత్ ఏంటంటే పవర్ ప్లేలో క్విక్గా రన్స్ చేయడం. కానీ పవర్ ప్లేలో ఒకవేళ స్టార్క్ 3 ఓవర్లు వేస్తా, 3 ఓవర్లో మేము 5-6 రన్స్ చేస్తామంటే దట్ ఈస్ అగేన్స్ట్ దర్ నెరేటివ్. వాళ్ళు దే హావ్ సెట్ వన్ నెరేటివ్ ఫర్ దెమ్సెల్వ్స్. సో అలా చేయగలరా? చేస్తే మీకు ఆ తర్వాత నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి వస్తారు. పవర్ ప్లే అయిపోగానే వాళ్ళ 8 ఓవర్లో దే విల్ స్క్వీజ్ ఆల్ ద రన్స్. సో ఇక్కడ పవర్ ప్లేలోనే ఎన్కాష్ చేసుకోవాలి. సో అది ఆ బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా. లేకపోతే ఏం చేయాలంటే ట్రావిస్ హెడ్ షుడ్ టేక్ ఎ సింగిల్. తన లాస్ట్ మ్యాచ్ లో అదే చేశారు. దట్ ఈస్ ద థింగ్ దే హావ్ డన్. ట్రావిస్ హెడ్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ చాలా తక్కువ ఫేస్ చేశారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చెప్పిన స్ట్రాటజీలోనే అభిషేక్ శర్మ మీద కొంచెం భారం బాగా ఎక్కువ పడుతుంది అనుకోవచ్చు. భారం పడుతుంది కానీ చాలా ఫియర్లెస్గా ఆడుతున్నాడు. ఏ మ్యాచ్లో కూడా 30 balls కూడా ఆడలేదు. అతను ఆల్మోస్ట్ 350 runs చేశాడు. అందులో ఎవరు కొట్టిన 6లు కొట్టాడు, 43 or 44 6లు కొట్టాడు. సో చాలా ఫియర్లెస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నాడు. అన్ఫార్చునేట్లీ వీఆర్ మిస్సింగ్ హిమ్ ఇన్ ద వరల్డ్ కప్.
వరల్డ్ కప్ సినారియోలో ఉండవలసినాడు. ఎందుకంటే నాట్ ఓన్లీ బ్యాటింగ్, అతనికి మీకు కపుల్ ఆఫ్ అవర్స్ బౌలింగ్ కూడా వేయగలరు. సో అలాంటి ఒక ప్లేయర్ని మనం మిస్ అవుతున్నాం. సో అతను ఆ భారాన్ని తీసుకుంటాడు. అతను హీఈస్ నాట్ ఫీలింగ్ అంటే లేదు ఇది నాకు ఎక్స్ట్రా ప్రెషర్ ఫీల్ అయితే అతను అంత పెద్ద పెద్ద సిక్స్లు మంచి మంచి బౌలర్స్ మీద అంత అటాక్ చేసే టైప్. సో హీఈస్ అ వెరీ యువరాజ్ సింగ్ ఇన్ ద మేకింగ్. Should we also thank Yuvraj Singh? Absolutely. And in fact Shubman Gill కూడా he was mentoring. Shubman Gill ఇనిషియల్ గా ఇండియాకి ఆడుతున్నప్పుడు కూడా శుభ్మన్ గిల్ కూడా పంజాబ్ నుండే ఆడుతుంటాడు. బోత్ దీస్ ప్లేయర్స్ అభిషేక్ అండ్ శుభ్మన్ గిల్. అండ్ యువరాజ్ సింగ్ ఇద్దరిని మెంటర్ చేశాడు. చాలా వరకు యువరాజ్ సింగ్ మీద నెగిటివ్ ఏంటంటే హీ డజంట్ హ్యావ్ పేషెన్స్, కోచింగ్ ఇవ్వలేడు అంటుంటాం. బట్ దిస్ ఈస్ ప్రూవింగ్ us all of us wrong. It's a phase. different maybe he is good at 1-to-1 coaching. Because ఇప్పుడు 1-to-1 కోచింగ్ అనేది కూడా చాలా ఫేమస్ అయిపోయింది. బికాస్ వన్ ప్లేయర్ గోస్ టు వన్ కోచ్ పర్టికులర్లీ. దినేష్ కార్తిక్ తీసుకోండి, హీ వాస్ గోయింగ్ టు అభిషేక్ నాయర్. అండ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది తన గేమే. హీ షిఫ్టెడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అదర్ ప్లేస్ అంటాం కదా, అలా తన న్యాచురల్ గేమ్ ఒకటి వేరే ఉండే. తను ఇండియాకి ఓపెనర్గా ఆడాడు, నెంబర్ 4లో ఆడాడు, డిఫరెంట్ పొజిషన్స్లో ఆడాడు. బట్ ద ఎండ్ కెరియర్ ఫినిష్ చేసే టైంకి హీ బికేమ్ ఏ గుడ్ వైట్ బాల్ ఫినిషర్. అండ్ యువరాజ్ సింగ్ కూడా హీఈస్ మెంటరింగ్ బోత్ దీస్ ప్లేయర్స్ వెరీ వెల్. రైట్. ఈ సెంటిమెంట్ గురించి కూడా మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు మ్యాచెస్ వస్తే కనుక గత సీజన్లో తొందరగా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు విన్ అవ్వడం, ఎస్ఆర్హెచ్ ఇంతకు ముందు అదే జరిగింది, ప్రస్తుతం అదే ఇప్పుడు కూడా. సో లాస్ట్ సీజన్కి ఇప్పటికి దే హ్యావ్ కమ్ టిల్ ద ఫైనల్స్ అండ్ దే విల్ రిటైన్ ద కప్ ఆర్ ద విన్ ద కప్ అనేది. సో ఈ నిజంగా పనిచేస్తాయా? అంత టైం ఉంటుందా ప్లేయర్స్కి దట్ ద సైక్ వాట్ యూ సే అబౌట్ ప్లేయర్స్ అండి? బికాస్ అంత టైం ఉండదు మనకి. స్ట్రాటజీ ఏదో టైం ఇస్తున్నారు కదా, 2-3 నిమిషాలు. మంత్రాలకి చింతకాయలు రాలేదు. ఏంటంటే ఆన్ ద డే ది బెటర్ టీమ్ విల్ విన్, అంతే కదా. మీరు ఒకసారి బరిలోకి దిగిన తర్వాత మీకు సెంటిమెంట్ ఏంటి అదేం గుర్తురాదు. బౌలర్ వేసే బాల్ మాత్రం మీకు ఎదురుగా ఉంటుంది. సో ఐ థింక్ ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో మాట్లాడుకోవడానికి బాగుంటాయి. బట్ లాట్ ఆఫ్ సెంటిమెంట్స్, బౌలర్ని సెంటిమెంట్స్ చెప్తున్నారని సోషల్ మీడియా వచ్చినాక బౌలర్ మీమ్స్ కూడా అయిపోయినాయి. ఇవన్నీ మ్యాచ్కి ముందు మాట్లాడుకోవడం బాగుంటుంది. టాస్ చాలా కీ రోల్ ప్లే, టాస్ విషయంలో లక్ పని చేస్తుంది. టాస్ లాంటివి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అండ్ ది వే యూ ప్లే, ది వే యూ హ్యాండిల్ ద ప్రెషర్. ఈ మెగా ఫైనల్లో ఆ ప్రెషర్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు? లక్కీగా ఏంటంటే అక్కడ చెన్నైలో బికాజ్ ఇట్స్ ఏ తమిళనాడు ఓన్ టీమ్ కాబట్టి వీళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది మన ఎస్ఆర్హెచ్ టీమ్. లైక్ యూ సెడ్ దట్ ప్లేయర్స్ ఎవరైతే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు అదర్ టీంలో కేకేఆర్లో కూడా ఉన్న పరిస్థితి ఉన్నారు. కానీ కావ్య మారన్ స్ట్రాటజీ గురించి ఏం చెప్తారు? వి నీడ్ టు స్పీక్. సో ఫార్ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ వెరీ వెల్. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ని అంత అమౌంట్ పెట్టి తీసుకోవడం, 20 lakhs బ్యారియర్ని వీళ్ళే బ్రేక్ చేశారు. 20 crores సారీ. సో అది అంత రిస్క్ తీసుకొని ఆ రిస్క్ తగిన రివార్డ్ దొరుకుతుంది వాళ్ళకి. నిజంగా ఒక మంచి క్యాప్టెన్ తెచ్చుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ ఆ టీంకి అనేది. నాట్ టు ఫర్గెట్ కోచ్ వెటోరీ. సో ఇప్పటివరకు వాళ్ళు అండ్ లెస్ ఇంటర్ఫిరెన్స్ కూడా కనిపిస్తుంది ఇప్పుడు, ఎందుకంటే వీళ్ళకి వదిలేసినట్టుగా ఉన్నారు. అందుకని దే ఆర్ గివింగ్ రిజల్ట్స్. జస్ట్ బిసైడ్స్ ద కాంటెక్స్ట్ సార్, అంటే ఈ ప్లేయర్లు ఎంచుకోవడం, 20 కోట్ల బ్యారియర్ని కూడా ముందుకు వెళ్ళిపోవడం, దీని వెనకాలంటే ఎక్సర్సైజ్ అంటే కావ్య మరి కెన్ వి say that she has so much knowledge about the game or like somebody should be there? I don't think behind. అంటే వాళ్ళ I mean మనం కంప్లీట్ గా వాళ్ళని తీసి పారేయలేము. They might have knowledge but ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే యూ ఆర్ దేర్, న్యూస్ రీడర్ని యూ నో బెటర్ దెన్ అస్ వాట్ యూ షుడ్. సో వాళ్ళకు కూడా అక్కడ దే నో బిట్ అబౌట్ ఇట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్ట్రాటజీస్, టీమ్ని సెలెక్ట్ చేయడం, ప్లేయర్స్ని సెలెక్ట్ చేయడం, టీమ్ ఇప్పుడు మీరు ఒక 3 ప్లేయర్స్ని తీసుకున్నారు, వరల్డ్ క్లాస్ ప్లేయర్స్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్సీబీ. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక బిగ్ స్టేచర్ ప్లేయర్స్ కోసమే వెళ్ళారు. దే నెవర్ వెంట్ ఫర్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద టీమ్. చాలా సందర్భాల్లో వాళ్ళ బౌలింగ్ యూనిట్ చాలా వీక్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ సీజన్లో కూడా వీ షుడ్ సే ఇట్ వాజ్ వీక్. సో ఖచ్చితంగా వాళ్ళ స్ట్రాటజీస్ ఉంటాయంటే మేబీ ఓకే ఈ ప్లేయర్ని తీసుకుందామని చెప్పొచ్చు. బట్ దే విల్ హ్యావ్ టు లీవ్ ఇట్ టు ద కోచ్ అండ్ క్యాప్టెన్. వాళ్ళు ఎవరైతే మైండ్లో ఒకవేళ టీం ఆల్రెడీ క్యాప్టెన్ ఉంటే క్యాప్టెన్కి వదిలేరు. అదర్వైజ్ వాళ్ళ సపోర్ట్ స్టాఫ్ ఏదైతే ఉంటుందో ఆ సపోర్ట్ స్టాఫ్ మీదనే ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. టీమ్ని సెలెక్ట్ చేసుకోవాలి, బ్యాలెన్స్గా ఉండాలి, బ్యాకప్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, హోమ్ గ్రౌండ్, అవే గ్రౌండ్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కమ్స్ ఇన్ టు ప్లేస్. ఐ థింక్ సపోర్ట్ స్టాఫ్ విల్ ప్లే మేజర్ రోల్. అది ఈ మోడర్న్ డే గ్యాడ్జెట్స్, ఎయిర్ పాడ్స్, ఇయర్ ఫోన్స్ ఉన్నప్పుడు వాళ్ళ చెవిలో ఎవరెవరు మాట్లాడుతున్నారో మనకు తెలియదు. అల్టిమేట్లీ వాళ్ళ పిక్చర్లో మనకు కనిపిస్తారు ఆక్షన్ టేబుల్ మీద. బట్ గైడెన్స్ వేరే వాళ్ళ నుంచి ఉండే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. రైట్. సో టీమ్స్లో విధ్వంసకరంగా ఎవరు ఈ రోజు ఉండబోతున్నారు? ఆఫ్ కోర్స్ మనం ఇప్పుడు ఏది మాట్లాడినా ఒక అంచనా మాత్రమే కాబట్టి దట్ బికాజ్ గౌతమ్ గంభీర్ గురించి మనం చాలా మాట్లాడాం. అండ్ వీ నో దట్ హిస్ అగ్రెషన్ నేచర్ ఈవెన్ ఆన్ ది గ్రౌండ్. సో ఎలాంటి స్ట్రాటజీ వాళ్ళ ముందు ఉంటుంది? బికాజ్ ఎస్ఆర్హెచ్ని బాగా గమనించుంటారు ఆయన ఏ లెవెల్ నుంచి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది అనేది. సో వాట్ కుడ్ హ్యావ్ బీన్ హిస్ స్ట్రెంగ్త్? ఎస్ఆర్హెచ్ మెయిన్ స్ట్రెంత్ అంతా కూడా 2 ఓపెనర్స్.
వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్ తొందరగా బ్రేక్ చేయగలిగితే హాఫ్ ద బ్యాటిల్ వన్. సో అందుకని వీళ్ళిద్దరిని ఎలా అవుట్ చేయాలి, ట్రావిస్ హెడ్ని ఎలా అవుట్ చేయాలి, అభిషేక్ని ఎలా అవుట్ చేయాలి, ఇద్దరిలో ఒకరినైనా అవుట్ చేస్తే ఆటోమేటిక్గా అదర్ ప్లేయర్ విల్ డెఫినెట్లీ స్లో డౌన్ అయిపోతారు. సో అది వాళ్ళ మెయిన్ స్ట్రాటజీ, అది సక్సెస్ మంత్ర వాళ్ళకి, అందుకంటే వేరే ఉండదు. క్లాసన్ కూడా చేయాలి, క్లాసన్ని ఎలా అవుట్ చేయాలి, తర్వాత బ్యాక్ ఎండ్లో వచ్చే క్లాసన్ అవుట్ చేయాలి, దాని మీద వాళ్ళు వెళ్తారు. మిగతా ప్లేయర్స్ దే ఆర్ ఆల్సో పర్ఫార్మింగ్. త్రిపాఠి హెస్ డన్ వండర్ఫుల్లీ వెల్ ఇన్ క్వాలిఫైర్ టు, అంతకుముందు 2 మ్యాచ్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ వీళ్ళు మెయిన్ ప్లేయర్స్ కాబట్టి ఈ అగ్రెసివ్ ప్లేయర్స్ని ఎలా అవుట్ చేయాలి అనేది వాళ్ళు మెయిన్గా పెట్టుకుంటారు. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే కూడా ఏ బౌలర్ని టార్గెట్ చేయాలి, ఏ బౌలర్ని జాగ్రత్తగా ఆడు, ఇవన్నీ కూడా మ్యాన్ టు మ్యాన్ వాళ్ళు ప్రిపరేషన్ ఇప్పుడంతా అనలిటిక్స్ మీద డిపెండ్ అవుతున్నారు. స్ట్రాటజిస్ట్ అంతా వాళ్ళన్నీ దే మైట్ హావ్ డన్ లాట్ ఆఫ్ హోంవర్క్. ఈ మ్యాచ్అప్స్ అనేవి ఒకటి ఉన్నాయి, ఏ బౌలర్ ఎవరిని అవుట్ చేస్తాడు. భువనేశ్వర్ కుమార్ పలాని నారాయణని 2 సార్లు అవుట్ చేశాడు, జయదేవ్ నాట్కర్ 3 సార్లు అవుట్ చేసి, ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ అవన్నీ కూడా వాళ్ళు చూస్తారు. ఈ మ్యాచ్అప్స్ ఎంతవరకు పనిచేస్తాయి సైకలాజికల్గా, ఆ ప్లేయర్ మీద ఏ మేరకు ఉంటుంది, అలాగే గౌతమ్ గంభీర్ స్ట్రాటజీ ఏంటి, ఫస్ట్ టార్గెట్ ఎవరు, మాట్లాడదాం. రైట్, 6 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్లో ఫైనల్కు చేరింది సన్ రైజర్స్ హైదరాబాద్. సీజన్ మొత్తం కూడా సంచలన విజయాలు, రికార్డ్ స్కోర్స్తో దుమ్మురేపిన ఎస్ఆర్హెచ్ క్వాలిఫై 2లో రాజస్థాన్ రాయల్స్ను మట్టి కరిపించి కోల్కతాతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది. సో చెన్నైలోనే ఫైనల్ జరగనుంటూ సన్ రైజర్స్కు కలిసి వస్తుందా, ఈ విజయం కోసం ఎస్ఆర్హెచ్ ఎలాంటి వ్యూహాలు అనుసరించనుంది అనేది ప్రస్తుతం క్వశ్చన్. సో ఎస్, లెట్స్ కంటిన్యూ ద డిస్కషన్. వెంకటేష్ గారు, సో చెన్నైలోనే జరగటం అనేది మనకి ఎంతవరకు కలిసి వస్తుంది? చెన్నైలో జరగడం ఎస్ఆర్హెచ్కి ఎందుకు కలిసి వస్తుందంటే 2 రోజుల క్రితం ఇక్కడ మ్యాచ్ ఆడు. సో అక్కడ వాతావరణం కానీ గ్రౌండ్ కండిషన్స్ కానీ వాటితో ఆ ఫెమిలియారిటీ ఉంటుంది. వేరాజ్ క్వాలిఫైర్ 1లో గెలిచి డైరెక్ట్గా ఫైనల్కి వచ్చిన కేకేఆర్కి ఏంటంటే ఇక్కడ గ్రౌండ్లో ఆల్రెడీ ఒక లీగ్ మ్యాచ్ అయితే ఆడారు, బట్ అది చాలా రోజులైంది. సో 2 days బ్యాక్ ఇక్కడ ఈ గ్రౌండ్లో ఆడడం, ఇక్కడ కండిషన్స్ చూడడం, అది కొంతవరకు కలిసి వచ్చే అంశం. యాక్చువల్లీ లీగ్ మ్యాచెస్లో చూస్తే సిఎస్కేతో ఆడినప్పుడు కేకేఆర్ ఓడిపోయింది, ఎస్ఆర్హెచ్ కూడా ఓడిపోయింది. బట్ కేకేఆర్కి ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే 2012 ఫైనల్ ఇక్కడ జరిగింది, అప్పుడు వాళ్ళు టైటిల్ గెలిచారు. సో అది కూడా వాళ్ళకి కొంత కలిసి రైట్. సో క్రౌడ్ అయితే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కే సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చా? బికాస్ టీమ్ బిలాంగ్స్ టు సంబడి ఫ్రమ్ తమిళనాడు, నెంబర్ 1 అది అని కొంత ఉంటుంది. బట్ ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్ ఫేవరెట్ ప్లేయర్స్ ఉంటారు, నారాయణ్ అభిమానులు ఉంటారు, రస్సల్కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇక్కడ కూడా మరి ఇక్కడ ఉండే ఫ్యాన్స్ ఇక్కడ వాళ్ళకు నటరాజన్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ తమిళనాడు, సో అలాంటి వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఉంటారు. అండ్ దేర్ ఇస్ వాషింగ్టన్స్ ఉన్నారు, మైట్ నాట్ ప్లే బట్ అంటే సపోర్ట్ ఉంటుంది. బికాజ్ లాస్ట్ క్వాలిఫైర్ 2లో చూసినప్పుడు అదే అంది, క్రౌడ్ తో మాట్లాడుతున్నప్పుడు కూడా సమ్ ఆఫ్ ద పీపుల్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు సన్ రైజర్స్ హైదరాబాద్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, లెట్స్ ఫోకస్ ఆన్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్. ఒక్కొక్క టీం గురించి మాట్లాడితే కనుక కేకేఆర్, ఇఫ్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ దట్ బెనిఫిట్ ఏముంది ఇక్కడ కేకేఆర్కి అంటే ఏం చెప్తారు? కేకేఆర్కి ఫస్ట్ బ్యాలెన్స్ చాలా చక్కగా ఉంది. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే వరల్డ్ క్లాస్, వీ కెన్ సే వరల్డ్ క్లాస్ టాప్ స్పిన్నర్స్ అనొచ్చు. అట్లీస్ట్ తను వరుణ్ చక్రవర్తి ఇండియా టీంలో లేనప్పటికీ కూడా వీ కెన్ సే ద బెస్ట్ స్పిన్నర్స్ వరుణ్ అండ్ సునీల్ నరేన్. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే ఇంకా ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఇన్ ద ఐపీఎల్ హిస్టరీ మిచెల్ స్టార్క్. కరెక్ట్ టైంలో పీక్ టైంలో పిక్ అయ్యాడు, పీక్ టైంలో ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు, మ్యాచ్ విన్నర్, బిగ్ మ్యాచ్ ప్లేయర్ ఏంటో నిరూపించాడు. అండ్ దెన్ యూ హ్యావ్ వైభవ్ అరోరా, అండ్ దెన్ యూ హ్యావ్ ద అదర్ యంగ్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా. అండ్ బ్యాటింగ్లో సునీల్ నరేన్ ఈ సీజన్లో అసలు ఎవరి అంచనాలకు దొరకకుండా నోబడీ ఎక్స్పెక్టెడ్ టాప్ 5లో ఉన్నాడు, టాప్ 5 రన్ గెటర్లో ఉన్నాడు. 482 runs అండ్ ఈ స్కోర్డ్ ఏ సెంచరీ. అండ్ దెన్ ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్ కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. And then Andrew Russell, bowling and batting, he is performing in both the departments. Rinku Singh అంతగా చూడలేదు, బట్ ఆన్ హిస్ డే he can be a great finisher. ఇంకా ఇంతకంటే స్ట్రాంగ్ టీమ్ ఇంకేం కావాలి? ఫస్ట్ మనం ఈ సీజన్ స్టార్టింగ్లో చూస్తే రాజస్థాన్ వాజ్ లుకింగ్ వెరీ మచ్ బ్యాలెన్స్డ్ ఆన్ పేపర్, బట్ రాజస్థాన్ ఎలా ఫస్ట్ హాఫ్ తర్వాత కొలాప్స్ అవుతూ వచ్చిందో చూసాం. బట్ కేకేఆర్ విషయానికి వస్తే ఫస్ట్లో ఎలా ఆడారో ఇప్పుడు ఫైనల్కి రీచ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళ ఆ పర్ఫార్మెన్స్ గ్రాఫ్ అనేది పెరుగుతూనే వచ్చింది తప్ప ఎక్కడ తగ్గలేదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద క్యాప్టెన్, టీమ్ బ్యాలెన్స్, మెంటార్, అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ప్లేయర్ హ్యాస్ హిజ్ ఓన్ డ్యూటీ. మీరు ఎందుకు టీంలో ఉన్నారు, మీ ప్లేస్ ఏంటి, వాట్ యూ హ్యావ్ టు డూ ఫర్ ద టీమ్. సో వాళ్ళు ఏం చేయాలనేది దే హ్యావ్ గివెన్ దెమ్ ద క్లారిటీ. సో ఇంత క్లారిటీ ఉంది కాబట్టి దే హ్యావ్ రీచ్ ద ఫైనల్స్. సో అదే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. రైట్, ఎస్ఆర్హెచ్ స్ట్రెంగ్స్ మాట్లాడదాం సార్. ముందుగా అదే ఇప్పుడు రాకేష్ చెప్పిన దానికి ఒక ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే
ఎస్ఆర్ఎస్ స్పిన్నర్స్ అందరూ కలిసి ఒక దాదాపు 10 మంది స్పిన్నర్స్ని వాళ్ళు యూజ్ చేశారు, 13 వికెట్లు తీశారు. వేరాజ్ వరుణ్ చక్రవర్తి ఒకటే 20 వికెట్లు తీశారు, సునీల్ నారాయణ ఒక 15-16 వికెట్లు తీశారు. సో స్పిన్ బౌలింగ్లో వాళ్ళిద్దరి మధ్య ఎంత డిఫరెన్స్ ఉన్నది అది మనం చెప్పాలి. ఇంకా ఎస్ఆర్హెచ్ స్ట్రెంగ్స్ అంటే వాళ్ళు ముగ్గురు, ఆ త్రిమూర్తులు, అభిషేక్ శర్మ, క్లాసన్ అండ్ ట్రావిస్ హెడ్, వీళ్ళు ముగ్గురు మ్యాచ్ విన్నర్స్, ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్. వాళ్ళు కనుక ఆ రోజు బాగా ఆడితే దే విల్ టేక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ ది అపోజిషన్. ఇలాంటి నాకౌట్ మ్యాచ్ల్లో ఇలాంటి ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ చాలా ఇంపార్టెంట్. అలాంటి ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ఉన్నారు ఈ టీంలో. అది వాళ్ళకున్న ప్రధానమైన స్ట్రెంత్ అని చెప్తాను. తర్వాత ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ, అతను విన్నింగ్ ద బిగ్ మ్యాచెస్, ఈ బిగ్ మ్యాచ్ ప్లేయర్గా. ట్రావిస్ హెడ్ కూడా ఏంటంటే మనం 2 సార్లు చూసాం WTC ఫైనల్లో, మనం ఓడించింది అతనే, సెంచరీ చేశాడు అక్కడ. మళ్ళీ వన్ డే వరల్డ్ కప్ ఫైనల్లో కూడా అతనే ఓడించాడు. సో ఇలాంటి బిగ్ మ్యాచెస్లో హీ బ్రింగ్స్ హిస్ బెస్ట్ గేమ్ అనేది కూడా, బ్రింగ్స్ అవుట్ హిస్ బెస్ట్ గేమ్ అనేది కూడా మనకి అర్థమవుతుంది. సో అది వాళ్ళ ప్రధానమైన స్ట్రెంత్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీళ్ళు ముగ్గురే కాకుండా మిగతా వాళ్ళు కూడా అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నారు. త్రిపాఠి 247 స్ట్రైక్ రేట్తో అతను 37 రన్స్ చేయడం ఏంటి. తర్వాత నితీష్ కుమార్ రెడ్డి యంగ్స్టర్, జస్ట్ 20 years 21 years ఆఫ్ వయసు, అతనేమో బ్రహ్మాండంగా 2-3 మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఒక మ్యాచ్లో అయితే 8 6లు కొట్టాడు. సో వీళ్ళు ఆడుతున్న ఒక డిఫరెంట్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్, వాళ్ళు కూడా అలాగే ఆడుతున్నారు. వీళ్ళు దే హ్యావ్ టేకెన్ ది గేమ్ టు ఏ నెక్స్ట్ లెవెల్. సో అలాంటి గేమ్ ఆడుతున్నారు కాబట్టి అదే వాళ్ళ స్ట్రెంత్ అని చెప్పాలి. బౌలింగ్లో దెర్ ఈస్ డెఫినెట్లీ సమ్ వీక్నెస్, బట్ బ్యాటింగ్ స్ట్రెంత్తో దాన్ని కవర్ చేస్తున్నారు. రైట్, స్కోర్ బోర్డ్ ఈరోజు కీలకంగా మారబోతుంది ఖచ్చితంగా అయితే అర్థమవుతుంది కదా. సో ఎవరైనా ఉండని దట్ సెకండ్ ఎవరైతే చేజ్ చేయబోతున్నారో వాళ్ళకి ఏ స్కోర్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది, బికాజ్ ఇన్ని మ్యాచెస్ తర్వాత ఒక అంచనాకైతే వచ్చేసారు, రైట్. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి టార్గెట్ ఏదైతే ఇస్తారో ఖచ్చితంగా ప్రెషర్ అనేది ఉంటుంది కాబట్టి దట్ వాట్ వుడ్ బి ద ఐడియల్ స్కోర్ ఫర్ సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఎనీథింగ్ మోర్ దాన్ ఐ థింక్ 180 కంటే ఎక్కువ ఏది ఉన్నా కూడా అంత ఈజీగా అయితే ఉండదు. 180 కంటే అబ్సల్యూట్లీ అది ఎంత బ్యాటింగ్ ఫేవరబుల్గా ఉన్నా, అన్లెస్ ఓపెనర్స్ చాలా ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇస్తే తప్ప వాళ్ళు ప్రెషర్లో ఉండరు. అదర్వైజ్ 180+ ఈస్ గోయింగ్ టు బి బికమ్ ప్రెషరబుల్ స్కోర్. ఎందుకు చెప్తున్నాం అంటే దిస్ ఇస్ ఫైనల్, ఇస్ నాట్ లీగ్ గేమ్. ఫైనల్ కాబట్టి ఆ ఫైనల్ ప్రెషర్ ఆబ్వియస్గా ఉంటుంది. ఎందుకంటే గెలవాలి, గెలిస్తే కప్ ఉంటుంది కాబట్టి. బికాస్ ద హోల్ వరల్డ్ ఈజ్ వాచింగ్, ద హోల్ క్రికెట్ ఫ్రెటర్నిటీ ఈజ్ వాచింగ్. సో ఎనీథింగ్ ఓవర్ 180+ అండ్ మనం పిచ్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇట్ ఈస్ బీన్ ప్లేడ్ ఇన్ చెన్నై. 180+ ఖచ్చితంగా టఫ్గా ఉంటుంది. ఓన్లీ ఆన్ వన్ కండిషన్, టర్మ్స్ అండ్ కండిషన్ అప్లై అంటారు కదా, అలా ఫస్ట్ ఇద్దరు ఓపెనర్స్, అది సన్ రైజర్స్ సెకండ్ బ్యాటింగ్ చేస్తే సన్ రైజర్స్ ఓపెనర్స్, లేదంటే కేకేఆర్ ఓపెనర్స్ గుర్బాజ్ ఆర్ నారాయణ్, ఇటు సైడ్ వస్తే అభిషేక్ అండ్ ట్రావిస్, వాళ్ళు ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇస్తే దాన్ని క్యాపిటలైజ్ చేసుకుంటారు నెక్స్ట్ వచ్చే వాళ్ళు. ఒకవేళ వాళ్ళు రన్స్ కొట్టకుండా ఎక్కువ డాట్ బాల్స్ అవుతూ వచ్చాయా, నెక్స్ట్ వచ్చే ప్లేయర్స్కి డెఫినెట్గా ప్రెషర్ ఉంటుంది. రైట్, ప్రీవియస్ మ్యాచ్ విన్నింగ్ తాలూకు ఇది ఎంతవరకు ఈ సైక్ ఇక్కడ ఉపయోగపడుతుందంటే వెంకటేష్ గారు? యా, ప్రీవియస్ మ్యాచ్ విన్నింగ్ డెఫినెట్గా, ఎందుకంటే ఈ సీజన్లో లీగ్ స్టేజ్లో కేకేఆర్ గెలిచింది, 4 runsతో గెలిచింది. కానీ క్వాలిఫైర్ 1లో 8 wickets చాలా చిత్తుగా ఓడించారు. సో అది వాళ్ళకి డెఫినెట్గా ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది. కానీ అదే మనం అనుకున్నట్టుగా ఎస్ఆర్హెచ్ ఫియర్లెస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ మర్చిపోయి ఈ రోజున ఒక డిఫరెంట్గా ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు ఎగ్జాంపుల్ 2017లో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ అండ్ ముంబై ఇండియన్స్ ఫైనల్ ఆడారు. రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ వాళ్ళు లీగ్ స్టేజ్లో 2 సార్లు ముంబైని ఓడించారు, ప్లే ఆఫ్స్లో ఒకసారి ఓడించారు, కానీ ఫైనల్లో ముంబై వాళ్ళని ఓడించారు. సో మీకు ఇంతకుముందు మీరు అన్నారే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని, అలా మారే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఆన్ దట్ డే కండిషన్స్ కూడా, డ్యూ ఫ్యాక్టర్ ఉందనుకోండి, సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సెకండ్ బౌలింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే బాల్ చేతిని జారిపోతుంది, స్పిన్నర్స్ ముఖ్యంగా సఫర్ అవుతారు. సో డ్యూ ఫ్యాక్టర్ మొన్న లక్కీగా ఎస్ఆర్హెచ్ సెకండ్ బౌలింగ్ చేసినా కూడా దెర్ వాజ్ నో డ్యూ ఎట్ ఆల్. కానీ చెన్నైలో అంతకుముందు మ్యాచ్లన్నీ చూసింది ఏంటంటే మనకి ఖచ్చితంగా బౌల్ అంతా మంచుకోవడం అని చూసాం. అలాంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా పనిచేస్తాయి. టాస్ ఆల్సో విల్ ప్లే క్రూషియల్ రోల్. సో ఈ పాత రికార్డ్స్ ఇవన్నీ కూడా అదంతా థింగ్ ఆఫ్ ది పాస్ట్ అంతే, అది మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో వాట్ డు యు హావ్ టు యాడ్ టు దట్? అబ్సల్యూట్లీ, బికాస్ టాస్ విల్ ప్లే క్రూషియల్. ఎందుకంటే టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళకి కొంచెం అనుకూలంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బౌలింగ్ చేయాలి అని అనుకుంటారు, లెట్స్ సే ప్యాట్ కమిన్స్ బౌలింగ్ చేయాలనుకుంటే టాస్ గెలిస్తే హీ కెన్ టేక్ హిస్ ఓన్ డెసిషన్. సో టాస్ కీలకంగా ఉంటుంది. బట్ ఆన్ ది అదర్ సైడ్ ఐ వుడ్ యాడ్, అంటే మనం ఇందాక మాట్లాడినట్టు హిస్టరీ ఈజ్ హిస్టరీ, బట్ ఈ సీజన్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తను టాస్ ఓడిపోయినప్పుడు మ్యాచ్ గెలిచిండు ప్యాట్ కమిన్స్ ఇన్ క్వాలిఫైర్ 2 ఆల్సో. అదర్వైజ్ క్వాలిఫైర్ 2లో ఇద్దరు క్యాప్టెన్ మేము టాస్ గెలిస్తే బౌలింగే తీసుకునే వాళ్ళం అన్నారు. బట్ సన్ రైజర్స్ హ్యాడ్ టు బ్యాట్ ఫస్ట్
అండ్ వన్ ద గేమ్. సో ఈ రోజు కూడా ప్యాట్ కమిన్స్ అనుకుంటాడు బికాజ్ ఎక్స్పెక్ట్ చేయడానికి అసలు ఎవరికి అంచనాలకు దొరకట్లేదు డ్యూ ఉంటుందా డ్యూ ఉండదా అనేది. స్పెషలీ అది ఐ థింక్ మోర్ దెన్ టాస్ ఐ థింక్ డ్యూ ఈస్ గోయింగ్ టు ప్లే ద క్రూషియల్ రోల్. Okay, so if you talk about the dues, like what could be that? ఈ రోజు అయితే ఐ వాస్ టాకింగ్ టు వన్ ఆఫ్ అవర్ కామెంటేటర్స్, హీ ఈస్ దేర్ అట్ ద వెన్యూ. డ్యూ అంటే క్లౌడీగా ఉంది, క్లౌడీగా ఉందంటే డ్యూ రాకపోవచ్చు. డ్యూ రాదు కాబట్టి సెకండ్ బౌలింగ్ చేసేటప్పుడు స్పిన్నర్స్కి అనుకూలంగా ఉంటుంది, బాల్ విల్ గ్రిప్ వెల్. ఎందుకంటే చెన్నై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఏమైంది, ధోని 110 మీటర్ 6 కొట్టిన తర్వాత బాల్ చేంజ్ అయింది. అప్పటి వరకు తడిగా ఉన్న బాల్ కాస్త కొత్త బాల్ రావడంతో యష్ దయాల్కి గ్రిప్ చాలా చక్కగా దొరికింది. అండ్ క్వాలిఫైయర్ 2లో both these Shahbaz and Abhishek ఇద్దరు 4 overs of quota and Shahbaz was the impact player. సో డ్యూ లేకుంటే బాల్ ఎంత గ్రిప్ అవుతుంది, మ్యాచ్ని ఎలా మలుపు తిప్పొచ్చు అన్న రెండు బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో ఈ రోజు కూడా అది కీ రోల్ ప్లే చేయబోతుంది. వండర్ఫుల్. ఇక వరుస విజయాలతో దూకుడు మీద కోల్కతా నైట్ రైడర్స్ ఈ సీజన్ ట్రోఫీ దక్కించుకునేందుకు వీళ్ళురుతోంది. ఇప్పటివరకు జరిగిన 2 మ్యాచెస్లో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ను మట్టి కరిపించిన కేకేఆర్ ఫైనల్లో అదే దూకుడుగా వెళ్లేందుకు సిద్ధం అవుతుంది. మరి 8 మందితో తిరుగులేని బ్యాటింగ్ లైనప్ ఉన్న ఈ జట్టు బౌలింగ్ విషయంలో ఎలా రాణించబోతోంది, బికాస్ దే హ్యావ్ ది స్ట్రాంగెస్ట్ స్పిన్నర్స్ ఈ మ్యాచ్లో. సో వాళ్ళు ఏ రకంగా కీలకం కాబోతున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు. ఇక ఇప్పటిదాకా ఒక లెక్క, ఇవాళ ఇంకో లెక్క నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. హోరాహోరీగా సాగిన ఐపీఎల్ మ్యాచెస్లో నేడు టైటిల్ కోసం 2 టీమ్స్ తలపడనున్నాయి. చెపాక్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ పోటీ పడుతున్నాయి. అయితే విధ్వంసకర ఆట అనేది ఇక్కడ క్రూషియల్గా ఉంది. ఎవరు ఏ ఓపెనర్ టీం ఏదైతే ఉందో కాంబినేషన్ వాళ్ళ సక్సెస్ మీదే ఖచ్చితంగా ఆట డిపెండ్ అయి ఉంటుంది అనేది కూడా రాకేష్ అండ్ వెంకటేష్ కూడా వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. వాట్ కుడ్ బి ద సర్ప్రైజెస్? సర్ప్రైజ్ ఎలిమెంట్ మాట్లాడాలంటే సర్ప్రైజ్ అంటే అదే ఇప్పుడు వీళ్ళ బ్యాటింగ్ అండి, వీళ్ళ సన్ రైజర్స్ బ్యాటింగ్ కానీ వాళ్ళ దగ్గర నరైన్ చాలా క్రూషియల్ ప్లేయర్. అతను చేసే రన్స్ ఏమన్నా బోనస్, ఎందుకంటే అతను మామూలుగా అయితే టైల్ ఎండర్ అతను, కానీ ఓపెనర్కి వస్తే డిఫరెంట్గా ఆడతాడు. వెన్ హీస్ బ్యాటింగ్ అట్ నెంబర్ 6, నెంబర్ 7, నెంబర్ 8 ఆ ప్లేస్లో ఆడితే అతను ఏం రన్స్ చేయడు. కానీ ఈ సీజన్లో మేబీ గౌతమ్ గంభీర్ అతనికి ఇచ్చిన ఎలాంటి మోటివేషనల్ టాక్ ఇచ్చాడో అర్థం కాదు. ఎప్పుడు లేనంత అద్భుతంగా అతను పర్ఫామ్ చేయడం, ఆరెంజ్ క్యాప్ రేస్లో కూడా ఉండడం, అతను ఈజ్ ద సర్ప్రైజ్ ఎలిమెంట్ ఫర్ దెమ్. ఆ ఇద్దరు క్యారిబియన్ ఆల్రౌండర్స్ కూడా వాళ్ళు ఫినిష్ అయిపోయారు, వాళ్ళని ఇంకా ఎందుకు వీళ్ళు పట్టుకుని వేలాడుతున్నారని చెప్పి చాలా క్రిటిసిజం వచ్చింది కేకేఆర్ పైన. కానీ ఈ సీజన్లో వాళ్ళిద్దరు పర్ఫామ్ చేసిన తీరు, ముఖ్యంగా రసల్ ఎప్పుడు అన్ఫిట్ అయిపోతుంటాడు తొందరగా, కానీ అతను బౌలింగ్లో ఎక్కువ బాగా చేస్తున్నాడు, బ్యాటింగ్ కంటే కూడా అతను బౌలింగ్ ఎక్కువ బాగా చేస్తున్నాడు. సో వాళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ అంటే ఆల్రౌండ్ స్ట్రెంగ్త్ ఉంది. సో దే కెన్ సర్ప్రైజ్ యూ ఎ లాట్. అండ్ ఇక్కడకి వచ్చేసరికి వీళ్ళ సర్ప్రైజ్ మనం క్వాలిఫైర్ 2లో చూసాం కదా, ఇద్దరు పార్ట్ టైం స్పిన్నర్స్ వచ్చి 4 ఓవర్లు వేసి 5 వికెట్స్ తీశారు. వేరేజ్ అక్కడ చూస్తే అక్కడ అశ్విన్ ఉన్నాడు, చహల్ ఉన్నాడు, ఇద్దరు ఇంటర్నేషనల్ బౌలర్స్, చాలా అకాంప్లిష్డ్ బౌలర్స్, వాళ్ళకి 1 వికెట్ రాలేదు. సో దిస్ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ కెన్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ T20 గేమ్స్. టెస్ట్ మ్యాచ్లో ఇంత సర్ప్రైజ్ మీకు దొరకదు. ఈ అడాప్టివ్ ఏదైతే ఉన్నారు, ఇప్పుడు 6th డౌన్లో వస్తే ఎలా ఆడాలి, లేకపోతే ఓపెనింగ్ ముందు వస్తే ఎలా ఆడాలి, టేల్ ఎండర్స్ ప్రధానంగా ఎంత క్రూషియల్గా ఉన్నారు ఇలాంటి గేమ్స్లో. ఫైనల్ వరకు వచ్చిన తర్వాత 2 బలమైన టీంలలో సో వ్యూవర్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండబోతోంది అంటే రాకేష్ దట్ సో ఐ థింక్ టేలెండర్స్ అనే పదం మర్చిపోవాలనుకుంటా. చాలా కాలం నుండి టేలెండర్స్ అనే పదం లేదు, లోవర్ ఆర్డర్ బ్యాటర్స్ లాగా అయిపోయారు. ఎందుకంటే బికాస్ ద వే క్రికెట్ హెస్ గ్రాన్ అప్ అండ్ ఎమర్జ్ అవుతున్న విధానం చూస్తే లాస్ట్లో వచ్చే వాళ్ళు కూడా బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ T20 అండ్ స్పెషల్లీ ఇలాంటి ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన తర్వాత బౌలర్స్ కూడా బ్యాటింగ్ చేస్తేనే బాగుంటుందని చెప్పి ఐ వాజ్ వాచింగ్ అశ్విన్ షో ఒకటి తను చేసిన దాంట్లో కూడా హీ వాజ్ డిస్కసింగ్. సో మళ్ళీ టేలెండర్స్ అన్నది నేనే అంటున్నా. ఒక మ్యాచ్లో మీరు చూస్తే జయదేవ్ ఉనద్కట్ హిట్ 6 ఈ సీజన్లో. ఆ 6 రన్సే చాలా డిఫరెన్స్ అయింది సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్కి. సో లాస్ట్లో వచ్చే ప్లేయర్స్ కూడా కరణ్ శర్మ కేకేఆర్కి అగేన్స్ట్ లాస్ట్ ఓవర్లో దే వర్ రిక్వైరింగ్ సంథింగ్ అరౌండ్ 24+ అనుకుంటా, ఆల్మోస్ట్ విన్ అయినరా అన్నట్టు అనిపించింది. సో లాస్ట్లో వచ్చే బ్యాటర్స్ వాళ్ళు స్కోర్ చేసే ఎవ్రీ సింగిల్ రన్ ఈస్ బికమింగ్ వెరీ క్రూషియల్. అండ్ ఇలాంటి ఫైనల్స్ మ్యాచ్లో ఒకవేళ టాప్ ఆర్డర్ వాళ్ళు త్వరగా కొలాప్స్ అయితే వాళ్ళు నెక్స్ట్ వచ్చే బ్యాటర్స్ వాళ్ళు ఆచితూచి ఆడడం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే షాబాజ్ అహ్మద్ క్వాలిఫైర్ 2లో తను ఇంపాక్ట్గా వచ్చి తను స్కోర్ చేసిన రన్స్ కూడా చాలా క్రూషియల్ అయినాయి. సో దే విల్ బికమ్ వెరీ క్రూషియల్. ఆ ప్లేయర్స్ లేట్ ఆర్డర్ బ్యాటర్స్ స్కోర్ చేసే రన్స్ విల్ డెఫినెట్లీ బికమ్ వెరీ వెరీ క్రూషియల్. డైనమిక్స్ చేంజ్ అయిపోయిన ప్రస్తుత గేమ్ లో వాళ్ళు ఇంపార్టెంట్ అంటున్నాం, కానీ ఒకసారి మనం వెనక్కి వెళ్తే శ్రీనాథ్ అండ్ దేర్ కాంబినేషన్ హౌ దే ప్లేడ్ అండ్ వన్ ద మ్యాచెస్ కపుల్ ఆఫ్ సెంచరీస్ అనుకుంటా. ఇంకోటి కూడా అయింది ఏంటంటే మీకు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత యు ఆర్ హ్యావింగ్ బ్యాటింగ్ అప్ టు నెంబర్ 8, నెంబర్ 9 దాకా. ఇప్పుడు సంబడి లైక్ రమణ్ దీప్ సింగ్ ఇన్ KKR, హీస్ బ్యాటింగ్ ఎట్
నెంబర్ 8. అదే స్ట్రైక్ రేట్ చూస్తే ఆల్మోస్ట్ 200. సో అలాంటి పరిస్థితి ఉంది. అంటే మీరు నెంబర్ 8 తర్వాత మీకు ఎక్కువ వాళ్ళకి ఏం బ్యాటింగ్ రాదు. సో ఇఫ్ నెంబర్ 8 కెన్ స్ట్రైక్ ఎట్ 200, మీకు ఇంకా ఇబ్బంది ఏముంటుంది. ఒకసారి వీళ్ళు విన్ అయినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? కేకేఆర్ 2 సార్లు విన్ అయింది IPL. SRH కూడా ఆఫ్ కోర్స్ డెక్కన్ చార్జెస్ అనుకుంటా కదా ఒకసారి. SRH కూడా 16 లో గెలిచింది. సో అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో తేడాలు. ప్లేయర్స్ ఆఫ్ కోర్స్ దట్ ఎవ్రీ టైమ్ దట్ ఎమర్జ్ అవుతూనే ఉంటారు. బట్ మేజర్గా చూస్తే కనుక వాట్ యు సే? ముందు SRH చెప్తాను. SRH ఫస్ట్ పోనీ డక్కన్ చార్జర్స్ 2009లో గెలిచారు, సెకండ్ ఇయర్ ఆఫ్ IPL. అప్పుడు కెప్టెన్ ఆడమ్ గిల్క్రిస్ట్, ఆస్ట్రేలియా. 2016లో మళ్ళీ SRH గెలిచింది ఈసారి. అప్పుడు కెప్టెన్ అనదర్ ఆస్ట్రేలియన్ డేవిడ్ వార్నర్. ఇప్పుడు కూడా ఒక ఆస్ట్రేలియన్ కెప్టెన్. సో ఇంతవరకు మనం చూస్తే 16 సీజన్లు IPL అయినాయి. 16 సీజన్లో 4 సందర్భాల్లో మాత్రమే నాన్ ఇండియన్స్ కెప్టెన్స్ గెలిచారు. ఆ 4 కూడా ఆస్ట్రేలియన్స్. మనం చెప్పుకున్న ఈ 2 పేర్లతో పాటు షేన్ వార్న్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో ఆస్ట్రేలియన్ క్యాప్టెన్స్ గెలుస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ టీమ్స్ కదా వచ్చి వస్తుందని మీరు ఇందాక సెంటిమెంట్ అన్నారు. ఆ సెంటిమెంట్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది. కేకేఆర్కి కూడా అదో రకమైన సెంటిమెంట్ ఏంటంటే వాళ్ళు 2012లో 2014లో టైటిల్ గెలిచినప్పుడు దేర్ క్యాప్టెన్ హ్యాపెన్స్ టు బి గౌతమ్ గంభీర్, జీజీ. సో జీజీ ఈజ్ నౌ ది కోచ్ ఆఫ్ ది టీమ్, మెంటర్ అయినా అతనే మొత్తం అంతా నడిపిస్తారు. లైక్ ఇంతకుముందు రాకేష్ చెప్పినట్టు మెంటార్ హూఎవర్ దట్ దట్ ఈస్ బియాండ్ ద లైన్స్. లైక్ దే కెనాట్ కమ్ ప్లే ఎవరు ఆడాలి, ఇన్స్టింక్ట్గా డెసిషన్ ఎవరు తీసుకోవాలంటే ప్లేయరే. కాబట్టి ఇక్కడ మీరు 2 చెప్పిన ఏది అంటే అతను ఎలాంటి వాడు అంటే కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు లాంటి వాడు. ఎందుకంటే అతను అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. గౌతమ్ గంభీర్ అంటే చాలా ప్యాషనేట్ గా ఉంటాడు, చాలా అగ్రెసివ్ గా ప్యాషనేట్ క్రికెటర్. అతను ఈ ఎక్స్పెక్ట్ 100% ఫ్రమ్ హిస్ ప్లేయర్స్. సో అదే మనకి సునీల్ నారాయణ నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను. గతంలో ఎప్పుడు బాగా పర్ఫార్మ్, అతను స్వయంగా చెప్పాడు, నేను ఇంత బాగా బ్యాటింగ్ చేయడం నాకే ఆశ్చర్యంగా ఉంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ దట్ హ్యాస్ బీన్ గివెన్ టు మీ బై దిస్ మ్యాన్ గౌతమ్ గంభీర్. సో అంత మోటివేట్ చేస్తున్నాడు ప్లేయర్స్ని. వేరే ప్లేయర్స్ కూడా అందరూ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. సో గౌతమ్ గంభీర్ ఇప్పుడు మెంటార్గా ఉండడం వాళ్ళకి కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవాలి. నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అవ్వచ్చు, బట్ సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈ చేంజ్ గేమ్ అయితే ఎలా చేంజ్ అయింది, అలాగే ఆస్ట్రేలియన్ క్యాప్టెన్స్ ఉన్నప్పుడే విన్ అయ్యారు అనేది మాత్రం ఖచ్చితంగా చాలామంది కనెక్ట్ అవుతున్న పరిస్థితి ప్రస్తుతం. బికాజ్ కమిన్స్ ఎలాంటి క్రూషియల్ పాయింట్లో ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఎంతవరకు ఈ కూల్గా ఉండాల్సిన అవసరం ఉంది ఫైనల్ గేమ్లో? అదే కూల్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ధోని అన్ని టైటిల్స్ మనకి ఎందుకు తెచ్చాడు? బికాజ్ అతను కూల్గా ఉంటే ఏంటంటే మిగతా ప్లేయర్స్ కూడా నర్వస్నెస్, ఆ టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఉంటారు. సో క్యాప్టెన్ ఎప్పుడైతే కూల్గా ఉన్నాడో, సిచ్యుయేషన్ కూల్గా హ్యాండిల్ చేస్తున్నాడో చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ కూడా చూసాం ప్యాట్ కమిన్స్కి ఏంటంటే కొన్నిసార్లు ఈజ్ బౌలర్స్ లైక్ జయదేవ్ నాట్కర్ కానీ గోయింగ్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్, వీళ్ళు 260 270 చేసినా కూడా దాన్ని డిఫెండ్ చేసుకోవడం చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు చూసాం. కానీ అతను ఎప్పుడు కూడా బౌలర్స్ మీద విసుక్కోవడం కానీ గట్టిగా అరవడం కానీ చేయలేదు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ భుజం తట్టి వాళ్ళకి సపోర్ట్ చేయడం చూసాం. సో హీఈస్ గివింగ్ దమ్ దట్ కైండ్ ఆఫ్ ఏ సపోర్ట్. ఆ సపోర్ట్ అనేది వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో ఆ కూల్గా ఉండడంలో ఈవెన్ శ్రేయస్ అయ్యర్ ఈజ్ అ కూల్ గై. వాళ్ళిద్దరు కూడా మంచి క్యాప్టెన్సే, ఇద్దరికిద్దరు మంచి క్యాప్టెన్స్. కానీ ఇతనుకున్న ఎక్స్పీరియన్స్, ఇతనుకున్న ఆ బిగ్ మ్యాచ్ టెంపర్మెంట్ అనేది SRHకి పనిచేస్తుంది. కానీ మనం ఆన్ పేపర్ మనం ఒప్పుకొని తీరాల్సింది ఏంటంటే వాళ్ళు మచ్ స్ట్రాంగర్ సైడ్. వాళ్ళకున్న బ్యాలెన్స్ కానీ, వాళ్ళ బౌలింగ్లో ఉన్న వెరైటీ కానీ, బౌలింగ్లో ఉన్న ఆప్షన్స్, ఈవెన్ వెంకటేష్ అయ్యర్ లాంటి వాళ్ళు బౌలింగ్ వేయగలరు, నితీష్ రాణా బౌలింగ్ వేయగలరు. వాళ్ళ టీంలో అందరూ, ఈవెన్ శ్రేయస్ అయ్యర్ కెన్ ఆల్సో టర్న్ ఈజ్ ఆర్మ్ ఓవర్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ ఓవర్స్. సో వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఇక్కడ SRHకి లేదేమో అని అనిపిస్తుంది. SRHకి ఆ పరిస్థితి వస్తే కనుక దట్ లైక్ వాట్ ఎవర్ ఇస్ పార్ట్ టైం బౌలర్స్ కానీ లేకపోతే సెకండ్ స్పెల్లర్స్ ఎవరు ఉండాలి అంటే కనుక అక్కడ ఇంపాక్ట్ ఏదన్నా చూపించగల బౌలర్ మనకి ఎవరు ఉన్నారు? అభిషేక్ శర్మ అంటే అదే చెప్పినట్టు లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అభిషేక్ శర్మ ఈసారి అసలు బౌలింగ్ రాకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఏమైనా ఇస్తే ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షాబాజ్ జద్ బౌలింగ్ వేస్తారు. మార్క్రమ్ ఇస్ దేర్, మార్క్రమ్ మంచి ఆఫ్ స్పిన్ వేస్తాడు. అతన్ని కంటిన్యూ చేస్తారా, గ్లెన్ ఫిలిప్స్ని తీసుకోవాలని చెప్పి మీరు సోషల్ మీడియాలో వెళ్తే మీరు ఒక పోల్ పెడితే గ్లెన్ ఫిలిప్స్ని ఎందుకు ఆడించట్లేదు అని చెప్పి 90% అతనికే వస్తాయి. మార్క్రమ్ లాస్ట్ మ్యాచ్లో కూడా డక్అవుట్ అయ్యాడు. సో మార్క్రమ్ మీద నెగిటివిటీ ఉంది కానీ స్టడీ ప్లేయర్, అతను స్టడీ ప్లేయర్, ఇలాంటి చోట్ల ఎక్స్పీరియన్స్ ఉంది. అతను SRHకి టైటిల్ కూడా గెలిపించి పెట్టాడు, SA20 దాంట్లో గెలిపించి పెట్టిన క్యాప్టెన్ అతను. సో అతను హీ కెన్ గివ్ యూ ఎ కపుల్ ఆఫ్ ఓవర్స్. నితీష్ రెడ్డి కెన్ ఆల్సో బౌల్ ఏ కపుల్ ఆఫ్ ఓవర్స్. వీళ్ళు కూడా అదొని సమాద్ కెన్ బౌల్ లెగ్ స్పిన్. వీళ్ళకి ఉన్నారు కానీ వీళ్ళు ఎంత ఎఫెక్టివ్ అవుతారు వాళ్ళ స్పిన్నర్స్తో కంపేర్ చేస్తే వీళ్ళ స్పిన్ బౌలింగ్ తేలిపోతుంది. చెన్నైలో రెడ్ సాయిల్ పిచ్చే ఉంటే
మరి అక్కడ స్పిన్నర్స్కి అక్కడ హెల్ప్ లేకపోతే నో ప్రాబ్లం, వీళ్ళ పేస్ అటాక్తో వాళ్ళు గెలవచ్చు. కానీ స్పిన్నర్స్కి అనుకూలిస్తే మాత్రం దే విల్ బి అట్ ఏ వెరీ వెరీ అడ్వాంటేజెస్ పొజిషన్. ఖచ్చితంగా. ఓకే, సో ఈ ఇంతకుముందు మీరు మాట్లాడిన ఫియర్లెస్ బ్యాట్స్మెన్స్ గురించి మాట్లాడితే, సో హైదరాబాద్ మన తెలుగు యువకుడు ఆడుతుంది 21 years 22 years అని చెప్తున్నారు కదా, మెయిన్గా అంటే ఏంటి ఆ ఫియర్లెస్నెస్సే ఉందంటారా, లేకపోతే కెప్టెన్ తాలూకు ఇచ్చిన ఫ్రీడమ్ అవ్వచ్చా, ఇలాంటి ప్లేయర్స్కి ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది అంటే ఏం చెప్తారు? అంటే ప్యాట్ కమిన్స్ కూడా చెప్పింది ఏంటంటే అతను చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఇప్పుడు మీకు ఫియర్లెస్గా ఉండి నేను బ్యాట్ ఊపుతాను రన్స్ వస్తాయంటే రావు. యూ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, లాట్ ఆఫ్ ఎక్స్ట్రా యార్డ్స్ చేయాల్సిందే. అతను చేస్తున్న హార్డ్ యార్డ్స్ ఈజ్ పుట్టింగ్ ఇన్. సో దానివల్ల అతను రిజల్ట్స్ ఇస్తున్నాయి. అతను కొన్ని ఇన్నోవేటివ్ రివర్స్ స్వీప్ కూడా చాలా బాగా ఆడతాడు. సో రివర్స్ స్వీప్తో స్పిన్నర్స్ని సర్ప్రైజ్ చేయగల, స్పిన్నర్స్ని తికమక పెట్టగల ఎబిలిటీ ఉంది. దాంతోపాటు ఆ గట్స్ కూడా ఉన్నాయి అతను. అండ్ ఈజ్ వెరీ గుడ్ ఆన్ ద ఫీల్డ్, మంచి ఫీల్డర్, చాలా అథ్లెటిక్గా ఉంటాడు. రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తాడు. చాలాసార్లు రన్అట్ అయ్యే ప్రమాదం ఎందుకు తప్పించినట్టు ఈజ్ వెరీ క్విక్ బిట్వీన్ ద వికెట్. సో అతను బౌలింగ్లో అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. ఈజ్ ఎ గుడ్ బౌలర్, మంచి పేస్ బౌలింగ్ వేస్తున్నాడు. కానీ ఆ వేరియేషన్స్ డెవలప్, బికాస్ ఈజ్ యంగ్, హీ విల్ డెవలప్ చేస్తే కనుక మనం ఇప్పటికే సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకి ఎవరు ఒక ప్రత్యామ్నాయం లేరని మనం చాలా ఫీల్ అవుతున్నాం. హీ కెన్ ఫిట్ ఇన్ టు దట్ రోల్. అతను కనుక ఇండియన్ టీం ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే భవిష్యత్తులో అతను ఇండియన్ టీంకి వచ్చేంత అవకాశం ఉంది. ఈ కుడ్ బి ఏ బ్యాటింగ్ ఆల్రౌండర్, బట్ స్టిల్ ఆ క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్గా అతనికి ఉన్న కాన్ఫిడెన్స్, చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. నేను అన్నాడు నేను 28th ఓవర్ వేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సో అతను అంత యంగ్ ఏజ్లో అతని కాన్ఫిడెన్స్ మనని చాలా సర్ప్రైజ్ చేస్తుంది. రైట్. ఇక చాలా థియరీస్ వస్తూ ఉంటాయి కదా సార్ ఐపీఎల్ అనగానే. ప్రస్తుతం అభిషేక్ శర్మ గురించి మాట్లాడుతున్నారు. ఎందరు ప్లేయర్లు మారినా అసలు అభిషేక్ శర్మ ఎందుకు మారడు? సో వై దట్ కావ్య లైక్స్ హిమ్ సో మచ్ యాజ్ అ ప్లేయర్ అంటే కనుక వాట్ కుడ్ బి అతని టాలెంట్, వండర్ఫుల్ టాలెంటెడ్ క్రికెటర్. కానీ ఈ టాలెంట్ మీకు ఇంతకుముందు బయటపడలేదు. అతను 2 సీజన్ల నుంచి ఆడుతున్నాడు, కానీ ఇంత అద్భుతమైన బ్యాటింగ్ అతను ఎప్పుడు చేయలేదు. బహుశా ఈ కెప్టెన్, కోచ్ వీళ్ళు ఇస్తున్న ఫ్రీడమ్ వల్ల అతని నుంచి ఈ రకమైన బ్యాటింగ్ స్టైల్ మనం చూసాం. ఇంతకుముందు గతంలో 1-2 మంచి ఇన్నింగ్స్ ఆడిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఈ టైప్ ఆఫ్ అగ్రెసివ్ బ్యాటింగ్ అనేది అతని నుంచి గతంలో మనం చూడలేదు. ఇన్ని 6లు కొట్టడం కూడా ఎప్పుడు చూడలేదు. సో ఈ సీజన్లో ఇట్ ఈస్ ఎ బ్రేక్అవుట్ సీజన్ ఫర్ హిమ్ డెఫినెట్లీ. కన్సిడరింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్, లైక్ వాట్ వుడ్ బి ద స్కోర్ టుడే? ద ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎంతవరకు స్కోర్ని తీసుకెళ్ళగలరని మీరు అనుకుంటున్నారు అంచనా? బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్తున్నారు, కానీ ఎంతవరకు ఉంటుంది? చెన్నైలో బేసిక్గా అక్కడ పిచ్ ఎప్పుడు కూడా స్లోనే ఉంటుంది. ఎంత మీరు ప్రత్యేకంగా తయారు చేసిన చెన్నైలో ఎప్పుడు ఐ థింక్ ఈ మెగా ఫైనల్లో పెద్ద స్కోర్లు చేసే విషయంలో కొంచెం ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది. వాట్ ఈస్ ద హైయెస్ట్ స్కోర్ ఇన్ చెన్నై సార్? చెన్నైలో ఈ సీజన్లో ఐ థింక్ 220-225 అంత వచ్చినట్టుగా ఉంది. 200+ స్కోర్స్ వచ్చినాయి, కానీ అది మనం ప్రతిసారి చెప్పలేం. ఈసారి అడ్వాంటేజ్ అంటే మన క్వాలిఫైర్ టు మనం ఆడిన మ్యాచ్లో, ఎస్ఆర్హెచ్ ఆడిన మ్యాచ్లో 1 side ఆఫ్ ది బౌండరీ వాజ్ స్మాల్. ఎందుకంటే పిచ్ నెంబర్ 7 అది ఒక సైడ్కి ఉంది. దాంట్లో ఏంటంటే ఒక బౌండరీ, సైడ్ బౌండరీ చాలా చిన్నగా, మరో సైడ్ బౌండరీ కాస్త పెద్దగా ఉండడం అనేది జరిగింది. ఆ చిన్న బౌండరీని బ్యాట్స్మెన్ సహజంగానే ఎక్స్ప్లాయిట్ చేస్తారు, కానీ ఇదేంటంటే ఇది మోర్ ఎట్ ద సెంటర్ ఉంది. ఈ పిచ్ నెంబర్ 4 ఈజ్ మోర్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది స్క్వేర్. కాబట్టి ఇక్కడ మీకు బోత్ స్క్వేర్ బౌండరీస్ ఆర్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్గా ఉండే అవకాశం. దానివల్ల మీకు ఒక సైడ్ బౌలర్స్కి డిసడ్వాంటేజ్ ఉండే పరిస్థితి లేదు. ఎంత చెప్పినా కూడా 180-190 కంటే దాటే అవకాశం లేదు. బట్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్, ఒకవేళ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ కానీ కుదురుకున్నారంటే 200-220 వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రైట్. అంటే బేస్డ్ ఆన్ లైక్ స్పిన్నర్స్ అవతల వైపు ఉన్న పటిష్టంగా ఉన్న బౌలింగ్ని బట్టి ఇక్కడ ఏమన్నా మార్చే అవకాశం ఉంటుందో ఆర్డర్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు బ్యాటింగ్ మార్చడం అనేది డిఫెన్సివ్ అయిపోతుంది. యూ ప్లే టు యువర్ స్ట్రెంత్. మీరు చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు మిచెల్ స్టార్క్ అగేన్స్ట్గా ట్రావిస్ హెడ్కి సరైన రికార్డ్ లేదు కదా, మ్యాచ్అప్స్లో ప్రకారం తీసుకుని అతన్ని నెంబర్ 3లో పంపించి త్రిపాఠితోనో ఎవరితోనో ఓపెన్ చేస్తే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా ఉంటుంది కదా, అది చాలా డిఫెన్సివ్ అయిపోతుంది. ఆ ప్లేయర్ కూడా కాన్ఫిడెన్స్ పోతుంది. సో యూ పుట్ హిమ్ థ్రో హిమ్ ఇన్ ద డీప్ ఎండ్ అండ్ ట్రై టు గెట్ ద మ్యాక్సిమం అవుట్ ఆఫ్ ఇట్. సో ఎలాంటి మార్పులు ఉండవు. 2 టీమ్స్లో కూడా ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ చేంజెస్. లాస్ట్ 2 మ్యాచెస్ వాళ్ళు గెలిచారు, అదే టీంతో వెళ్తారు, అదే స్ట్రాటజీతో వెళ్తారు. యూ ప్లే టు యువర్ స్ట్రెంత్. అంతేగాని ఒక డిఫెన్సివ్ అప్రోచ్తో వెళ్ళి ఈ ప్లేయర్ ఉన్నాడు కదా, నన్ను అడిగితే ఏంటంటే క్లాసన్ని లాస్ట్ మ్యాచ్లో నెంబర్ 4లో ఆడించారు. అంతకుముందు వరకు ఏంటంటే నితీష్ రెడ్డి నెంబర్ 4లో పంపించి క్లాసన్ నెంబర్ 5లో పంపించారు. దట్ ఈస్ నాట్ రైట్. ఎందుకంటే క్లాసన్ స్పిన్నర్స్ని బాగా ఆడతాడు. నెంబర్ 4లో ఆడే ప్లేయర్ ఎప్పుడు కూడా పవర్ ప్లే తర్వాత ఓవర్ నెంబర్ 7 నుంచి 14 వరకు అప్పుడు స్పిన్నర్స్ ఎక్కువగా బౌలింగ్ చేసే అవకాశం. ఆ టైంలో క్లాసన్ ఆడించాడు. క్లాసన్ కొన్ని స్పెషాలిటీ ఏంటంటే అతను బ్యాక్ ఫుట్లో ఉండి స్ట్రైట్ 6లు కొట్టగలడు.
అలాంటి పవర్ ఎలా జనరేట్ చేస్తాడు అనేది ఎవరికి అర్థం కాని బ్రైన్ లారా లాంటి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ కెన్ జనరేట్ బ్యాక్ ఫుట్ లో ఉండి స్ట్రైట్ సిక్స్ కొట్టాలంటే అలాంటి పవర్ జనరేట్ కాదు. సో హీ హాస్ గాట్ దట్ రేర్ ఎబిలిటీ. సో అతను ఆ బౌలర్ ఎలాంటి బాల్ వేసినా దాన్ని ఒక బౌండరీగా మలచగల ఒక రేర్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్. స్పిన్నర్స్ అతనికి బౌలింగ్ చేయడానికి జడిసిపోయే పరిస్థితి ఉంది. సో అలాంటి ప్లేయర్ని నెంబర్ 4లో ఆడించారు. సో లాస్ట్ టైం నెంబర్ 4లో ఆడించారు. ఈ స్కోర్డ్ 50 with blending caution with aggression. That proved to be the right thing for his team. సో అతన్ని నెంబర్ 4లో ఆడించడమే కరెక్ట్ అని అనుకుంటున్నాను. రైట్. ఐపీఎల్ అనగానే సెన్సేషన్స్ చూస్తుంటాం సార్, దట్ సర్ప్రైజెస్, అలాగే పిన్ షిట్టింగ్ ఏ రకంగా ఉంటుంది. క్రిస్ గెయిల్ని మిస్ అవుతామా అనుకున్న క్రమంలో ఇంకొకళ్ళు వచ్చేస్తూ ఉంటారు. మ్యాక్స్వెల్, దట్ ఫాస్టెస్ట్ సెంచరీ కూడా వీ హ్యావ్ సీన్, రైట్. సో ప్రస్తుతం ఈ ఫైనల్ మ్యాచ్లో అలాంటి అగ్రెషన్ కనపడే ఛాన్సెస్ ఉన్నాయా? ఆచితూచి ఆడితేనే బెటరా అంటే ఏం చెప్తారు? అండ్ ఎవరు విన్ అవబోతున్నారు? వాట్ ఈస్ ఇన్ వెంకటేష్ మైండ్? ఆచితూచి ఆడడం అనేది ఆ థియరీ ఈ రెండు టీమ్స్ నమ్మట్లేదు. వీళ్ళు ఫైనల్కి వచ్చారంటే దానికి కారణం ఏంటంటే ఆ అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్తో వచ్చారు. మనం ఇందాక 250+ స్కోర్స్ చెప్పుకున్నాం. ఐపీఎల్ చరిత్రలో 16 సంవత్సరాల్లో ఒక్కసారే 250 దాటారు. అది ఆర్సీబీ 263 చేశారు ఒక సందర్భంలో. ఇప్పుడు క్రిస్ గేల్ 175 కొట్టినప్పుడు మీరు చెప్పిన క్రిస్ గేల్. కానీ ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ రెండు టీమ్స్ 5 సార్లు దే క్రాస్ 250. 2 సార్లు కేకేఆర్, 3 సార్లు ఎస్ఆర్హెచ్. సో వీళ్ళు ఎంత అగ్రెసివ్గా ఆడుతున్నారు. అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్లో ఈ సీజన్లో T20 క్రికెట్ ఐపీఎల్లో కంప్లీట్గా మారిపోయింది. మీరు గతంలో 120, 130 స్ట్రైక్ రేట్ అనేది వెరీ గుడ్ అనేవాళ్ళం. ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ 200. మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ ఆర్ స్ట్రైకింగ్ అట్ 200. సో అలాంటి అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ నమ్ముకుని ఈ రెండు టీమ్స్ ఆడాయి. అలాగే ఆ స్ట్రెంత్తోనే వాళ్ళు ఫైనల్ దాకా వచ్చారు. సో ఇక్కడ కూడా వాళ్ళు వేరే రకమైన స్ట్రాటజీ వెళ్తారు. బికాజ్ ఇట్ ఈస్ ఎ మెగా ఫైనల్. ఈ ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్లో వాళ్ళు మార్చరని అనుకుంటున్నాను నేను. చెన్నై పిచ్ ఎలా ఉన్నా సరే వాళ్ళు అదే రకంగా ఆడతారు అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే రకంగా ఆడితేనే అది బాగుంటుంది. అదే రకంగా ఆడితే ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారు. మంచి యాక్షన్ ప్యాక్డ్ అండ్ ఫైనల్ విత్ లాట్ ఆఫ్ ఫైర్ వర్క్స్ that we can expect. Right. So balanced comment కాకుండా what Venkatesh says about the winner, ఎవరు గెలుస్తున్నారు? నన్ను అడిగితే విజువల్ థింకింగ్ ఇస్ డిఫరెంట్. నో మనం హైదరాబాద్ టీం గెలవాలని కోరుకుంటాం, ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకుంటాం. కానీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ కేకేఆర్ ఈజ్ మచ్ స్ట్రాంగర్ దెన్ ఎస్ఆర్హెచ్. వీళ్ళకు ఉండే కొన్ని వీక్నెస్, బౌలింగ్లో ఉన్న వీక్నెస్లు ఉన్నాయి. బ్యాటింగ్లో కూడా స్టడీ బ్యాటర్స్ లేరు. వాళ్ళకైతే ఒకవేళ మొదట్లో అవుట్ అయిన వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు, నితీష్ రాణాక స్టడీగా ఆడి దే కెన్ స్టడీ ద షిప్. కానీ ఇక్కడ ఏంటంటే అందరూ అగ్రెసివ్ బ్యాటర్స్ ఉన్నారు. 1, 2, 3, 4 వికెట్లు పడితే తర్వాత కొంచెం ఇబ్బందికరమైన. చూడండి సార్, ఎందుకంటే మీలాంటి అనలిస్టులు ఫేవరెట్ వాళ్ళు అనేటప్పటికీ బెట్టింగ్ వాళ్ళు అంత కాల్చుకొని అదే ఇవన్నీ మనం లెట్ us not create ఒక రకమైన. బట్ వాట్ ఆర్ ది ఛాన్సెస్ లైక్ హౌ గుడ్ ఆర్ వి టు గివ్ సర్ప్రైజ్ టు కేకేఆర్? సర్ప్రైజ్ ఇవ్వచ్చు. అదే ఇప్పుడు పిచ్ కనుక అవుట్ అండ్ అవుట్ బ్యాటింగ్ పిచ్ ఉంటే అది సన్ రైజర్స్కి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే దానికి ఒక రీజన్ కూడా చెప్తాను నేను. కేకేఆర్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్లో వాళ్ళు 4 సార్లు 200+ స్కోర్స్ చేశారు. ఒకసారి 261 కూడా చేశారు. కానీ దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఒకసారి 224 చేశారు ఆర్ఆర్కే అగైన్స్ట్గా, దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఇదే ఎస్ఆర్హెచ్ మీద 208 చేశారు, 4 రన్స్ తేడాతో గెలిచారు. ఆర్సీబీ మీద 222 చేశారు, 1 రన్ తేడాతో చేశారు. అంటే వాళ్ళు ఫ్లాట్ వికెట్స్ మీద వాళ్ళ బౌలింగ్ ఎఫెక్టివ్గా లేదు. ఫ్లాట్ వికెట్ మీద 200 చేసినా దాన్ని డిఫెండ్ చేసుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. సో ఇక్కడ కనుక ఫ్లాట్ వికెట్ ఉంటే అది ఎస్ఆర్హెచ్కి అనుకూలిస్తుందని చెప్పి నా థియరీ. థియరీస్ కెన్ గో రాంగ్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ థియరీ బేస్డ్ ఆన్ దోస్ 4 matches in which they struggled to defend 200. Right. So all said and done. So being a Hyderabadi, so let us hope and let us wish that SRH will win the match and get the trophy. But yes, so stronger ga KKR aithe kanipistundi. At the same time, surprise cheyagalagala satta khachitanga SRH ki undi anedi Venkatesh cheptunnamata. Let's watch. So evening 7:30 ki chuddam sir. So yeah, thank you so much for being with us. So adi IPL 17 ఫైనల్ మ్యాచ్ చెన్నైలో జరగబోతోంది. ఈ ఫైనల్కు మొత్తం కూడా సిద్ధమైంది. చెన్నైలోనే ఫైనల్ జరగనుంటాం. సన్ రైజర్స్కు ఏ మేరకు కలిసి వస్తుంది, స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, వెంకటేష్ అలాగే రాకేష్ మనకి అందించిన అనాలిసిస్లో మనం చూసాం.